ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? హ్యాపీ శ్రీరామనవమి ఫ్రెండ్స్. శ్రీరామునికి పానకానికి అనమాట ఫ్రెండ్స్. ఇది పానకం చేసామన్నమాట. చూడండి, వాటర్లో ఏంటంటే మిరియాలు, యాలక్కాయలు పౌడర్ కొట్టేసి బెల్లంతో ఇలా కలిపామన్నమాట. వాటర్ నైవేద్యంగా. చూడండి, ఇంకా కరగలేదన్నమాట. బెల్లం ఇప్పుడే వేసి చెప్తున్నాను. దానికి ఏంటంటే ఫ్రెండ్స్, ప్రసాదంగా వడపప్పు వేసామన్నమాట ఫ్రెండ్స్. అంటే పచ్చి పెసలు పప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది నానబెట్టేసాము 2 hours. దీంట్లో పచ్చి కొబ్బరి, ఇందులోనేమో బెల్లం ముక్కలు అనమాట. ఈ రెండు నైవేద్యంగా పెడతారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. శ్రీరామనవమికి రెసిపీ అనమాట ఫ్రెండ్స్. ఇది రెండు వడపప్పు అంటారు అన్నమాట ఫ్రెండ్స్. దీన్ని పెసరపప్పు, పొట్టులేని పప్పు అనమాట. 2 hours నానబెట్టేసి పచ్చి కొబ్బరి, బెల్లం ముక్కలు అనమాట. ఈ పానకం అనమాట ఫ్రెండ్స్. ఈ రెండు శ్రీరామునికి పెడతారన్నమాట. దీన్ని హ్యాపీ శ్రీరామనవమి ఫ్రెండ్స్.